బ్రహ్మగారేమో ఏ శస్త్రము చేత కూడా వధింపబడకుండా ఉండేలాగా వరం ఇచ్చారు. ఇంద్రుడేమో స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదించాడు. ఆయన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మరణం వస్తుంది, కానీ ఎవరు ఆయన్ని మృతి చెందింపలేరు. అటువంటి వరాలు ఇచ్చారు. అలాగే మిగిలిన దేవతలందరూ కూడా వరాలు ఇచ్చారు. ఆ వరం అయిపోయింది, దాంతో ప్రతిగమనం అయిపోయింది. ఆ చిన్న కుర్రాడికి ఇన్ని వరాలు వచ్చాయి. రావడంతో ఈ కార్యక్రమం అంతా అయిపోయింది. అక్కడ ముళ్ళు శమసాధన తీర్థంలోనే ముళ్ళు అందరూ మళ్ళీ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, శమసాధనకి బాధ భరించలేక వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చారు. వీడు మరణించాడు కదా అని అక్కడే ఆశ్రమాలను కల్పించుకుంటూ ఆ ఆశ్రమంలోనే వాళ్ళు తిరుగుతూ ఉండేవారు హనుమంతుల వారు. అది తిరుగుంటే ఈ శక్తులు వచ్చిన మూలాన్ని అది ఏం చేస్తూ ఉండేవాడు, వాళ్ళు చేసుకునేటువంటి పనులకి వాటికి కూడా అంతరాయం కలిగించాలనే ఉద్దేశం కాదు, కానీ బాల్య చేష్టల వల్ల ఆ విధంగా కలిగించడం వల్ల ఇంత దివ్యశక్తి సంపన్నుడు అయిన వాళ్ళ మూలాన్ని నీకు ఈ రకమైనటువంటి భావన వస్తుంది. దీనివల్ల కొంచెం చెడ్డ ఏర్పడుతోంది. కాబట్టి నీ శక్తిని నువ్వు మర్చిపోవుగాక, మళ్ళీ నీకు ఎవరైనా గుర్తు చేస్తే నువ్వు ఇంత గొప్పవాడు అని గుర్తు చేస్తే మాత్రమే, నిన్ను ఎవరైనా ప్రచోదన చేస్తే మాత్రమే నీకు నీ యొక్క శక్తులన్నీ కూడా తెలుస్తాయి. అంతవరకు తెలియకుండా ఉండుగా. కానీ అక్కడ ఉండేటువంటి తపస్సు చేసుకునేటువంటి మునులు ఆయనకి ఇవ్వడం జరిగింది.